ప్రార్థన చేసుకుందాం. అందరం తలలు వంచుకొని మరి ఒక్క మాట మీరు జ్ఞాపకం చేసుకోనండి. ఈరోజు మన యొక్క థీమ్ జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడును కదా. మన థీమును మన మనసులో పెట్టుకొని, అయ్యా నీ పరలోకపు జ్ఞానమును నాకు కావాలని ప్రతి తల్లి కూడా అడగాలి కదా. మన గృహాలు కట్టుకోవాలి అంటే మనకు పరలోకపు జ్ఞానం ఇస్తే మాత్రమే మన కుటుంబాన్ని కట్టుకుంటాం. మన కుటుంబంలో సంతోష సమాధానాలు ఉంటాయి. కాబట్టి అందరు కళ్ళు మూసుకొని ఎటు కూడా చూడొద్దు, ఎటు కూడా అనాలోచితంగా ఉండకుండా, అయ్యా నీ పరలోకపు జ్ఞానము నాకు కావాలయ్యా, నా గృహాన్ని కట్టుకోవాలి నైనా, నా బిడ్డల గృహాలు కట్టబడాలి. సంఘములో సమాజంలో ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమైన స్థితిలో ఉంటున్నాయి. నాయనా మా కుటుంబాలు కట్టుకోవటానికి మీ పరలోకపు జ్ఞానము మాకు అనుగ్రహించమని అందరము నోరు తెరిచి హృదయాన్ని విప్పి ఒక్క నిమిష ప్రార్థన మనం చేసుకుందాం. ఒక్క నిమిషం నీ హృదయాన్ని విప్పు తల్లి. నీ కుటుంబంలో సమాధానం లేదు కదా, ఆరోగ్యం లేదు కదా, నెమ్మది లేదు కదా, లేమితో అప్పుల సమస్యలతో ఎన్ని సమస్యలతో ఈ స్థలానికి వచ్చాము. అయితే నీ కుటుంబాన్ని కట్టుకోవటానికి ఈరోజు అద్భుతంగా తన యొక్క పరలోకపు జ్ఞానాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. కాబట్టి అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులను మహాగ్రహమైన మా ప్రియ పరలోకపు రాజా, మీ పవిత్రమైన పాదాలు కొందరు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. దోనుకల దీక్షములలో ఉంటున్న నాయన మనుగురు గ్రూప్ చర్చ్ కౌన్సిలింగ్ మీ చేతులు పెట్టి ప్రార్థిస్తున్నాం. ఈ స్థలంలో నా తండ్రి నాయన, అయ్యా కళ్యాణపురం ప్యాస్టేట్లో నా తండ్రి నాయన, అయ్యా నా తండ్రి ఈ స్థలంలో నా తండ్రి నాయన మేమందరం అనేకులముగా కూడి నా తండ్రి నాయన, అయ్యా స్తుతించడానికి నాయన తండ్రి గారు నిలబెట్టుకొని నా తండ్రి నాయన అలనాడు నా తండ్రి నాయన అయ్యా లోతు భార్యలాగా మేము ఉండకుండా నా తండ్రి లోతు భార్యని జ్ఞాపకం చేసుకోమన్నారు నాయన, సిప్పోరాని జ్ఞాపకం చేసుకోమన్నారు నాయన. లోతు భార్యలాగా కాకుండా నాయన సిప్పోరాలాగా మేము ప్రార్థించే మనస్సును మా అందరికీ దయచేయండి నాయన. అయ్యా వాక్యం మీది తండ్రి, వాక్యం మీరైనారు. నీ వాక్యంలో నిగూఢమైన సంగతులు మాకు బయలుపరిచి విరగలిగిన చెవులను గ్రహించగలిగిన హృదయాన్ని అంగీకరించగలిగిన మనస్సులను అందరికీ దయచేయండి. పొంచిన అంధకార దురాత్మ దుష్ట శక్తుల ప్రభావాలను యేసు నామములో పతాళలోకంలో బంధిస్తున్నాను ఆయన. మీ అమూల్యమైన రక్తాన్ని స్థలములో మా మీద మీరు ప్రోక్షించి మీ లేఖనాలలో గొప్ప సత్యాన్ని బయలుపరచగలని నజరేసు నామమును అడిగి వేడుకొచ్చిన పరమ తండ్రి ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ కూడా ప్రత్యేకంగా శుభాలను తెలియజేస్తున్నాను. మరి ఆ కళ్యాణపురం ప్యారిష్ వారికి, సంఘం అంతటికి, మరి అలాగనే స్థానికంగా ఉన్న అయ్యగారికి, అమ్మగారికి, కమిటీ వారందరికీ కూడా నా హృదయపూర్వకమైన శుభాలను నేను తెలియజేస్తుంటున్నాను. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి మరి సామెతల గ్రంథము 24వ అధ్యాయము 3వ వచనాన్ని ఒక మాట మనం చదువు. జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడును, వివేచన వల్ల అది స్థిరపరచబడును. తెలియక పిల్లరా, నేటి దినాలలో ఉంటున్న మన మధ్యలో, మన ప్రాంతంలో, ఈ స్థలంలో ఎంతమంది అలాంటి పరిస్థితులు వచ్చారో నాకైతే తెలియదు. కానీ ఒక గృహము కట్టబడాలి అనేసి అంటే జ్ఞానేన సొలొమోను అంటున్నాడు, జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడుతుంది అంటున్నాడు. అరే కదా, మనం ఏమనుకుంటాం అనేసి అంటే ఇల్లు కట్టుకోవాలి అనేసి అంటే చక్కగా ఒక 10 లక్షలు, ఒక 20 లక్షలు కూడా పెట్టుకుంటే మంచిగా సిమెంట్ ఇసుక అన్నీ తీసుకొని వచ్చి ఇల్లు కట్టుకోవచ్చు కదా అనేసి అనుకుంటాం. ఆ ఇల్లు గురించి మరి దేవుని యొక్క వాక్యం చెప్పబడతలేదు. కానీ ఒక భార్య భర్తలు వివాహమై దాంపత్య జీవితాన్ని ప్రారంభించిన ఆ మొదటి దినాలలో మరి కరెక్ట్గా ఏ కుమార్తె అయితే ప్రార్థన జీవితం లేదో, దైవ భయం లేని మరి మగబిడ్డ కావచ్చు, ఆడబిడ్డ కావచ్చు కదా, భార్య భర్తల్లో దైవ భయం ఒక్కరికున్న ఆ ఇల్లు తప్పకుండా కట్టబడుతుంది. కానీ నేటి దినాలలో అనేక కుటుంబాలు విచ్ఛిన్నమవటానికి గల కారణం ఏంటిది అనేసరంటే దైవ భయము లేకపోవటం వల్ల. ఇల్లు కట్టబడాలి అనేసరంటే అదే సామెతల గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనంలో యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట జ్ఞానమునకు మూలము. హల్లెలూయా. అంటే ఇల్లు కట్టబడాలి అనేసరంటే ఏముండాలా అంటే లోకంలో ఉంటున్న ప్రజలకేమో దేవుని యొక్క భయం ఉండదు, దైవ భయం ఉండదు. కాబట్టి వారి ఇష్టానుసారంగా జీవించి కుటుంబాలన్నిటి కూడా పాడు చేసుకుంటూ ఉంటారు. కానీ క్రైస్తవ కుటుంబాలలో మనం ఏం కలిగి ఉండాలి అనేసి అంటే నీ బిడ్డని ఇచ్చేటప్పుడు, నీ కుమారుడికి చేసుకునేటప్పుడు నువ్వు ఏమి ఆలోచన చేయాలి అనేసి అంటే అస్సలు నేను చేసుకోబోయే కోడలు వాళ్ళ ఇంటి వాళ్ళు దేవుని ఎరిగిన వారా, మందిరానికి వస్తున్నారా, కనీసం ఆ అమ్మాయి ప్రార్థన చేస్తుందా, వాక్యం చదువుతుందా, పాటలు పాడుతుందా, దైవ భయం ఉన్నదా,
ఎప్పుడైనా ఒక్కసారైనా ఉపవాసం ఉండి మందిరంలో కనబడుతుందా అనేసి అని మీరు అయ్యగారిని ఎంక్వైరీ చేసుకోవాలి. ఎవరిని? మీ అయ్యగారిని ఎంక్వైరీ చేసుకోవాలి. కానీ ఆమె ఎర్రగుంది, బుర్రగుంది, మంచిగా ఉన్నది, అందంగా ఉంది, చక్కటి కళ్ళు ఉన్నాయి, చక్కటి పండ్లు ఉన్నాయి, లేకపోతే మంచి నెలకు ఒక 1,00,000 రూపాయలు మంచి తీసుకొస్తుంది, ఒక 10 లక్షలు డౌరీ తీసుకొస్తుంది, 2 ఎకరాల భూమి తీసుకొస్తుంది అనేసి అని మోసపోవద్దు. అలాగ నువ్వు మోసపోతే దేవుని ఎక్కడలారా ఏమంటున్నాడు? జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. హల్లెలూయా. అందము లేకపోయినా నీ కోడలు నల్లగున్నా తెల్లవారుజామున లేచి అబ్బా తండ్రి అని మొరపెడితే నీ కుటుంబము ఏమీ లేని స్థితిలో ఉన్న నీ కుటుంబాన్ని దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదిస్తూ ఉంటాడు. హల్లెలూయా. దేనికి అలాంటి కోడల్ని అల్లుళ్ళని మనం కొనుక్కోవాలి, తీసుకొని రావాలి. అలాగా దేనికి బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో మనం ఏం చేయాలంటే యెహోవా యందు భయము, భక్తి మనము కలిగి ఉండాలి కదా. ఎప్పుడైనా మీ కోడలు గుడికి పోతే ఏమ్మా ఎందుకు గుడికి పోలేదా అన్నారా? అనాలా. మందిరానికి వెళ్ళాలి, వాక్యం వినాలి, వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలని ఒక అత్తగా మనం హెచ్చరించాలి, ఒక భర్తగా హెచ్చరించాలి. తల్లులమ్మగా ఆ భయం అనేది మనము కలిగి ఉన్నట్టయితే మన కుటుంబాలు అద్భుతంగా కట్టబడతా ఉంటాయి. దేనికి బిడ్డలారా, అందుకనే యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనములో పై నుండి వచ్చే జ్ఞానము మొదట పవిత్రమైనది అంటున్నాడు. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందట? ఈ జ్ఞానం కాదు కదా. మనం డిగ్రీలు చదువుతాం, డాక్టరేట్లు చేస్తాం, MBBS చదువుతాం కదా. మనము లాయర్స్గా ఉంటారు, యాక్టర్స్గా ఉంటారు, టీచర్స్గా ఉంటారు, రకరకాల ఉద్యోగాలు. ఇవన్నీ కూడా ఈ లోకంలో నువ్వు బ్రతకటానికి, ఇల్లు కట్టుకోవటానికి, వాహనాలు కొనుక్కోవటానికి, మంచిగా వెల్ సెటిల్ అవటానికి. దీనివల్ల కుటుంబాలు కట్టబడవు. వీటి వల్ల కుటుంబాలు కట్టబడవు. కానీ దేవుని యొక్క భయము ఏ కుటుంబంలోనైతే ఉంటుందో దేవుని యొక్క బిడ్డలారా, ఆ కుటుంబాన్ని ఏం చేస్తారంటే అద్భుతంగా దేవుడు దీవిస్తూ ఉంటాడు. హల్లెలూయా. పై నుండి వచ్చే జ్ఞానము కావాలి కదా. మంచి ఉద్యోగము చేస్తూ రోజు సాయంకాలం వైన్ షాపుకి వెళ్ళి ఫుల్గా తాగి వచ్చి బాయిని కొట్టి బజార్లో కొట్టేసేసి చెరొక పోలీస్ స్టేషన్కి పోయి చెరొక కోర్టుకి వెళితే ఆ కుటుంబం కట్టబడుతుందా? దేనికి బిడ్డలారా మనము గమనించాలి. పై నుండి వచ్చే జ్ఞానము పవిత్రమైనది. ఈరోజు దేవునికి బిడ్డలారా చిన్న జీతమే కావచ్చు, కానీ నీ భర్త కొద్ది జీతమైన ఏ త్రాగుడనే వ్యసనము లేకుండా, ఏ పాపములోనికి వెళ్ళకుండా జాగ్రత్తగా ఉన్న దాంట్లో తృప్తిగా ఉండి భార్య భర్తలు సంతోషంగా ఉంటే అంతకంటే ఏమైనా కావాలండి? ఏమీ మనకు అవసరం లేదు. కాబట్టి దేనికి బిడ్డలారా ఈ పవిత్రమైన జ్ఞానం కదా, పైనుండి వచ్చే జ్ఞానం అట పవిత్రమైనది. నేటి దినాలలో ఎక్కువగా కుటుంబాలు పాడవటానికి ఈ పవిత్రత యవ్వన కుమారులలో ఉండటం లేదు, కుమార్తెలలో ఉండటం లేదు, నేటి దినాలలో తల్లులలో తండ్రులలో ఉండటం లేదు. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం అంటున్నది, లేవికాండం 11:44 అంటున్నాడు, నేను మీ దేవుడనైన యెహోవాను, నేను పరిశుద్ధుడని కాబట్టి మీరును పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోనండి. హల్లెలూయా. నువ్వు ఆరాధించే దేవుడు ఎవరు అనేసినంటే, నువ్వు నమ్ముకున్న దేవుడు ఎవరంటే ఆయన పరిశుద్ధుడు. కాబట్టి ఆ పరిశుద్ధుడిని ఆరాధించేటప్పుడు నీవెవరు ఎలా ఉండాలా? నీ కళ్ళు పవిత్రంగా ఉండాలి, నీ నోరు పవిత్రంగా ఉండాలి, నీ యొక్క శరీరం ఎలా ఉండాలి అంటే పవిత్రంగా ఉండాలి. పవిత్రంగా ఉంటున్నా నీవు ఈ మనుగురు ప్రాంతంలో మనుగురులో మేమున్నప్పుడు ఒక మంచి ప్రార్థన చేసే సేవకురాలు ఉంటున్నది. ఆ సేవకురాలట ఉదయమే లేచి 7 గంటలకు రోజు వెళ్తూ ఉందట కదా. ఆ సైకిల్ షాప్ అయిన రోజు చూస్తూ ఉన్నాడట. ఆ యొక్క సైకిల్ షాప్ అయిన చూస్తూ ఉన్నాడు. అరే రోజు ఏమి ఎటు పోతుందని రోజు వెనక నుంచి ఫాలో అవుతూ ఉన్నాడట. ఫాలో అవుతూ ఉంటే ఆమె వెళ్ళి చక్కగా మందిరంలోనికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ చక్కగా ప్రార్థన చేసుకుని రావడం ఆయన రోజు గమనించి
గమనించి ఆయన ఏం చేసిందంటే, ఇంత మంచి ప్రార్థన పరురాలు కదా, నేను కూడా ఆ యేసయ్యని నమ్ముకోవాలని ఆయన కూడా దేవుని నమ్ముకొని బాప్తీసం తీసుకున్నాడట. హల్లెలూయా. అమలారా, నిన్ను ఫాలో అయ్యేది ఎవరు అనేసారంటే, నీ భర్త వెనక నుంచి చూస్తూ ఉంటాడు, నీ ప్రక్కన ఉన్న నీ పిల్లలు మా అమ్మ ఎన్ని సినిమాలు చూస్తుంది అని గమనిస్తూ ఉంటారు, మా యొక్క నాన్న ఎన్ని పెద్ద బాటిల్ తాగుతున్నాడని గమనిస్తూ ఉంటారు కదా. ఎన్ని బాటిల్ తాగుతున్నాడు, ఎన్ని సినిమాలు చూస్తున్నది, ఎన్ని సీరియల్ చూస్తున్నది అనేసి అని వాళ్ళు ఏం చేస్తారంటే అన్నారు, మనల్ని ఆటంకపరచరు, మన ప్రక్కన వచ్చి కూర్చొని అన్నీ ఒకదాని తర్వాత ఒకటి చూస్తూ ఉంటారు. కాబట్టి దేనికి బిడ్డలారా, నేను ఏం చేయాలనేసి అంటే, దేవుని యొక్క సన్నిధిలో మనము మన యొక్క శరీరాన్ని, మన కళ్ళని ఎలా ఉంచుకోవాలంటే పరిశుద్ధంగా ఉంచుకోవాలి. అందుకని అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలోనికి వెళితే అక్కడ 4వ వచనములో, మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కదా. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషి యందు కాక. ఎలాగుండాలా? అన్యజనులు కామాభిలాష కలిగి ఉంటారు, కానీ క్రైస్తవ బిడ్డలు ఏం కలిగి ఉండాలంటే దైవ భయము కలిగి పరిశుద్ధతతో కొనసాగాలి. ఆయన అంటున్నాడు, కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన గడ్డములను ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండటే దేవుని చిత్తము. హల్లెలూయా కదా. అన్యజనులము వాడికి ఎంతసేపటికి అదే ఆలోచనలో ఉండేది, ఆ స్త్రీలను వ్యామకం ఎలాంటి భయంకరమైన చూపులతోనే చంపేస్తూ ఉంటారు. కానీ ఒక క్రైస్తవ బిడగా, తల్లివిగా, తండ్రిగా మనం ఏముండాలంటే పరిశుద్ధత యందు మీ ఘటములను కదండి, తన ఘటములను ఎట్లు కాపాడుకోవాలను ఎరుగుటయే దేవుని యొక్క చిత్తం. మన ఘట్టాలను కదా ఎలా కాపాడుకోవాలట? పరిశుద్ధత కలిగిన వారముగా మనల్ని మనము కాపాడుకోవాలనేసని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉన్నది. అదే అధ్యాయం 7వ వచనములో, పరిశుద్ధులు అగుటకే దేవుడు మనల్ని పిలిచెను గాని అపవిత్రులుగా ఉండటానికి పిలవలేదు. ఈరోజు ఎందుకు కుటుంబాలు పాడైపోతున్నాయంటే, ఎక్కడ చూసినా భయంకరమైన నీచమైన మాటలు, నీచమైన కార్యాలు జరగటం వల్ల కుటుంబాలు కదా. కొంతమంది ఏం చేస్తున్నారు, ఎంగేజ్మెంట్ చేసుకొని క్యాన్సిల్ చేసుకుంటా ఉన్నారు. కొంతమంది వివాహాలైన నెల రోజులకే విచ్ఛిన్నమైపోతూ ఉన్నాయి. ఎందుకు అంటే కామాభిలాష ఎక్కువైపోయి అపవిత్రమైన జీవితాలు జీవిస్తుంటున్న యవన కుమార్తెలు, తల్లులు, తండ్రులు విచ్చలు విడి జీవితాన్ని జీవించి దేవుని బిడ్డలారా, మీ చేతులారా మీ కుటుంబాలను మీరు ఏం చేస్తున్నారట? జ్ఞాని అయిన సొలొమోను 14వ అధ్యాయం 1వ వచనములో, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇంటిని ఊడబెరుకును. దేవుని బిడ్డలారా, మూఢురాలు ఏం చేస్తుందంటే ఏం చేస్తారట? భర్త చెప్పినా వినదు, భార్య చెప్పినా వినరు, తల్లిదండ్రులు చెప్పినా వినరు, అన్నదమ్ములు చెప్పినా వినరు. వాళ్ళు అనుకున్నదే మూఢత్వము కలిగి, గర్వము కలిగి, అహంకారమైన మనసు, కామముతో కూడిన హృదయాలతో ఏం చేస్తున్నారంటే కుటుంబాలు పాడైపోయిన తర్వాత అప్పుడు కూర్చొని ఏడుస్తూ ఉంటారు. 2004వ సంవత్సరంలో ఒక దినమున తండ్రి గారు వైజాగ్ వాళ్ళ ఫ్రెండ్ శామ్యుల్ అన్న అనేసి ఒక పాస్టర్ గారు ఉన్నారు. అక్కడికి ఒక ఉద్యోగ కూటానికి ఒక 10 మంది ఒక కారు మాట్లాడుకొని వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఉద్యోగ కూటములో మరి తండ్రి గారి కంటే ముందు ఒక సేవకురాలు చక్కటి వాక్యం చెప్తా ఉంటే నేను అలాగనే మీలాగా కూర్చొని వింటా ఉన్నా. ఆమె చెబుతున్న మాట ఏంటిది అనేసనంటే, నాకు చక్కటి భర్త ఉన్నాడు, 2 పిల్లలు ఉన్నారు, కానీ నాకు తెలియకుండానే ఒక భయంకరమైన వ్యక్తితో భయంకరమైన పాపంలో దిగిపోయాను. దిగిపోయిన తర్వాత అతను ఏమంటున్నాడంటే, మనం ఇద్దరం కలిసి బయటికి వెళ్ళిపోయి బ్రతుకుతాను, వచ్చేసేయమంటున్నాడు.
అప్పుడు ఆమె చెప్పిందట, రైట్, ఈరోజు ఈ నైట్కి తెల్లవారుజామున నా భర్తకు తెలియకుండా, నా పిల్లలకు తెలియకుండా వెళ్దామనేది రెడీ అయిందట. ఈ సంగతి అంతా కూడా భర్తకు తెలిసిందట, పిల్లలకు తెలిసిందట, అక్క చెల్లెళ్ళకి, అన్నదమ్ములకు వచ్చి అందరు కాళ్ళు పట్టుకుంటా ఉన్నారట. అరే మంచి భర్తనే, చాలా మేధావుడే, మంచి చక్కని అందం ఉన్నదే, డబ్బు ఉన్నది అనేసరి, కాబట్టి నువ్వు అలాంటి తప్పు పనులు చేయక మానసని ఎంతమందిని బతిమిలాడినా కూడా దాని డెసిషన్ మారలేదు. అలాగ నైట్ అనుకున్నది. ఇక మిడ్ నైట్ అందరూ చక్కగా గాఢ నిద్రలోకి వెళ్ళినాక నేను వెళ్ళిపోవాలని అన్నీ రెడీ చేసుకున్నదట. రెడీ చేసుకొని కూర్చున్న సమయంలో ఆ నైట్ అలాగ కునుకు తీస్తుందట, పడుకుందట. ఆ పడుకున్న సమయంలో దేవుడు తనతో మాట్లాడుతూ ఉంటున్నాడట. ఒక చక్కటి కలట. ఆ కలలో దేవుడు అంటున్నాడట, నీవు గనక నా మాట విని ఈ పాపాన్ని నువ్వు గనక దూరం చేసుకుంటే, అగో చూడు, ఆల్టర్లో నిలబడి చక్కటి ఒక మంచి తెల్లటి వస్త్రం వేసుకొని వాక్యం చెప్తా ఉన్నదట. అలాగ నేను దీవిస్తానంటున్నాడట. హల్లెలూయా. రెండోది చూపెడుతున్నాడు, నువ్వు కనుక నా మాట వినకుంటే, ఒక్కసారి చూడు, కుక్కి మంచములో భయంకరంగా మంచములో అగుపడకుండా రోగముతో ఆమె నీరసించి ఈరోజు రేపో చనిపోయే చావు బ్రతుకులో ఉన్నట్టుగా దేవుడు చూపెడతానట. ఈ రెండిట్లో నీకు ఏమి కావాలని? జీవమా, మరణమా, శాపమా? రెండించాడు మన మీద. ఏమిచ్చాడు దేవుడు? మన మీద జీవము, మరణాన్ని ఇచ్చాడు, ఆశీర్వాదాన్ని, శాపము ఇచ్చాడు. దేవుడు ఎప్పుడైతే ఆ కళ కనపడదో దిగ్గుర లేసిందట. మోకరించి గడగడా వణుకుంటా ప్రార్థన చేసుకొని, ప్రభువా నాకు మరణం వద్దయ్యా, ఆ భయంకరమైన వ్యాధి వద్దయ్యా అనేసని ఉదయమే లేవకముందే భర్త కాలు పట్టుకోవటం వదిలేసిందట. పిల్లల కాలు పట్టుకున్న, తల్లిదండ్రులు అత్తమామ కాలు పట్టుకొని, నేను చేసిన తప్పు నన్ను క్షమించండి. అరే ఇదేంటి ఇంత భయంకరంగా, ఎన్ని రోజుల నుంచి బాధపడతా ఉంటే మా మాట వినది, ఈరోజు సడన్గా ఏం జరిగింది అనేసరంటే అప్పుడు చెప్తా ఉందట, రాత్రి కాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నన్ను దర్శించాడు, నాతో మాట్లాడాడు, ఇక నాకు ఆ పాపం వద్దు అనేసని నేను ఎప్పుడైతే నా జీవితాన్ని మార్చుకున్నానో ఆ రోజు నుంచి దేవుడు అంచెలంచెలుగా ఇంత గొప్ప సేవకురాలుగా మీ మధ్యలో నిలబడి వాక్యం చెప్పటానికి దేవుడు నన్ను దీవించాడు. హల్లెలూయా. అమలరా, ఎవరైనా భర్తకు తెలవకుండా, భార్యకు తెలవకుండా అక్రమ సంబంధాలలో ఉంటే పరిశుద్ధాత్మ దేవుడి దినమని ఏమంటున్నాడంటే, ఆ సేవకురాలికి రోగముతో ఉన్న మంచాన్ని చూపెట్టాడే. అలాంటి స్థితిలోనికి మనం వెళ్ళిపోతూ ఉంటాం, శాపగ్రస్తమైన స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉంటాం, రోగములోనికి వెళ్ళిపోతాం, భయంకరమైన స్థితిలోనికి వెళ్ళకుండా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడంటే, జ్ఞానము వలన ఇల్లు కట్టుకోవాలి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో ఆయన అంటున్నాడు, యూదా రాసిన పత్రిక 22వ వచనాన్ని మనం చూసినట్టయితే, యూదా రాసిన పత్రిక 22వ వచనం, సందేహపడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రము ఒప్పుకొనక దాన్ని అసహించుకొనొచ్చు భయముతో కొందరిని కరుణించుడి. హల్లెలూయా. ఏం చేయాలట? శరీర సంబంధమైన అపవిత్ర ప్రవర్తనకి ఏమాత్రం కూడా కాంప్రమైజ్ కావద్దు కదా. మనం ఏం చేస్తాం, కవర్ చేస్తూ ఉంటారు. ఏం కవరు? ఫోన్ కవర్ రాదు. ఏం కవర్ అండి? భర్త తప్పుదా ఉందని పక్కన వచ్చి చెప్తే, మా భర్త చాలా మంచోడండి, అటు చేయడు, ఇవి అనవసరంగా మాకు అన్నీ నా భర్త మీద లేనిపోని చెప్తుందని అసలు కవర్ చేయబాకండి. 2 రూమ్ తాళం వేసేసి, చుట్టూ తాళం వేసేసి కూర్చోబెట్టి ఈకలు తోకలు తీసి పంపించండి. ఏం చేయాలా కదా. ఇక్కడ ఏమంటున్నాడు యూదా పత్రికలో, ఏమంటున్నాడంటే 22వ వచనంలో, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకి ఏ మాత్రము ఒప్పుకొనక దాన్ని అసహించుకొనొచ్చు భయముతో
కొందరిని రక్షించండి. దేనికి బిడ్డలారా? గద్దించాలి, ఖండించాలి, బుద్ధి చెప్పాలి. అవసరమైతే నీ ప్రవర్తనలో తేడా లేకుండా ఉన్నప్పుడు నిన్ను చూస్తే ఇది మోసుకుంటారు. ఏం చేసుకుంటారు? నువ్వు కరెక్ట్గా ఉంటే నీ భర్త నిన్ను చూస్తే ఏం చేస్తాడు? కాబట్టి దేవునికి బిడ్డలారా, పవిత్రమైన ప్రవర్తన తల్లులకు ఉండాలి. పవిత్రమైన ప్రవర్తన యవన కుమారులకు ఉండినట్టయితే దేవునికి బిడ్డలారా, మన కుటుంబాలు ఆ రీతిగా కట్టబడతా ఉంటాయి. ఈరోజు దేవునికి బిడ్డలారా, నేటి దినాలలో కుటుంబాలు పాడవటానికి, అందుకనే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట చదువుకుందాము. ప్రకటన గ్రంథము 2:5లో, నీవు ఏ స్థితిలో పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనస్సు పొంది ఆ మొదటి క్రియని చేయుము. అట్లు నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడలా నేను నీ యొద్దకు వచ్చి నీ దీప స్తంభమును దాని చోట నుండి తీసివేస్తాను. చూసారా? ఇక్కడ ప్రకటన గ్రంథములో ఎఫెసీ సంఘముతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వే స్థితిలో పడిపోయావు? అమలారా, ఒకప్పుడు పాటలు పాడేవే, ఒకప్పుడు వాక్యం చదివావే, ఒకప్పుడు సేవకుల వెంబడి తిరిగావే, ఒకప్పుడు సంఘ పెద్దగా ఉన్నావే, ఒకప్పుడు ఒక మంచి ప్రవర్తన, నీ యొక్క రక్త సంబంధులందరూ నా బిడ్డ, నా కోడలు, నా కుమార్తె అని చెప్పుకొని గొప్పగా చెప్పుకున్నారు. ఇప్పుడు ఆ గొప్పతనం ఏమైపోయిందంటే నీ అపవిత్రమైన ప్రవర్తన బట్టి నువ్వు ఒక లూసిఫర్ లాగా పడిపోయావు కదా. లూసిఫర్ ఏం చేసింది? గర్వించి పడిపోయినప్పుడు పాతాళ బిలములోనికి నెట్టివేశాడు దేవుడు. అని అంటున్నాడు, నీ యొక్క నువ్వే ఏ స్థితిలో పడితేవో దాన్ని గుర్తించి ఏం చేసుకోవాలా? మారు మనస్సు పొందితే సరి, లేని ఎడల నీ దీపస్తంభాన్ని నీ దగ్గర నుంచి తొలగిస్తూ ఉంటాడు. హల్లెలూయా. దేనికి బిడ్డలారా, దేవుడు ఏం చేస్తాడంటే తీసి పడుతూ ఉంటాడు కదండి. దేనికి బిడ్డలారా, నీ నా జీవితాలలో పడిపోకూడదు. మనం ఏం చేయాలంట? పరిశుద్ధత నుండి అతి పరిశుద్ధతలోనికి వెళ్ళాలి. మహిమ నుండి అధిక మహిమలోనికి వెళ్ళిపోవాలి. ఒక క్రైస్తవ కుటుంబముగా 5 నిమిషాలు ప్రార్థన చేసే నీవు పావు గంటకి వెళ్ళిపోవాలి. పావు గంట చేసే నీవు అర్ధగంట చేసే నీవు ఏం చేయాలా? గంటకి వెళ్ళిపోవాలి. వారంలో ఒక్కరోజు చేసే ఉపవాసము 2 రోజులు వెళ్ళిపోవాలి. 40 రోజుల ఉపవాసాలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలా? ఆయన పాద సన్నిధిలో కూర్చొని మన కుటుంబం కొరకే కాదు, సంఘములో ఎంతమంది నశించిపోతున్నారో వారి కొరకు మనం విజ్ఞాపన చేయాలి. అందుకే ఆయన అంటున్నాడు, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించండి. దేనికి బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో రక్షించటానికి ఈరోజు ఈ స్థలానికి దేవుడు నిన్ను నన్ను తీసుకొని వచ్చాడు, కానీ అపవిత్రమైన జీవితం జీవించటానికి కాదు అని అంటున్నాడు. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీరుస్తారంటున్నాడు కొరింథీయులకు రాసిన పత్రిక. ఎవరండి? ఎవరైతే పరిశుద్ధులు ఉంటారో లోకములోనికి తీర్పు తీర్చడానికి దేవుడు మనల్ని నిలబెట్టుకున్నాడు. ఆ నిలబెట్టుకున్న నీ పవిత్రతను ఏం చేయాలంటే ఈ లోకములో మరణించేంత వరకు కూడా నువ్వేం చేయాలట? మరణం వరకు నీవు నమ్మకంగా ఉండము. ఏంటిది? చదువుతారా? చదవాలా వాక్యం కదా. మరణం వరకు నమ్మకంగా ఉంటే నీకు జీవ కిరీటాన్ని ఇస్తానంటున్నాడు. హల్లెలూయా. దేనికి బిడ్డలారా, దేవుడు మనకు జీవ కిరీటాన్ని ఎక్కడ? పరలోక రాజ్యంలో జీవ కిరీటాన్ని సిద్ధపరిచిన ఆ దేవుని దగ్గర నువ్వేం చేయాలంటే మన శరీర ప్రాణాలు కంట్రోల్లో ఉండిపోవాలి. నీ ముందు ఎంతమంది అందగాడు వచ్చినా కూడా, ఎంతమంది ధనవంతులు వచ్చినా కూడా దేనికి కూడా మనము తలగొద్దు. నీ భర్త ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా ఆయనకు కట్టుబడి సంసారం చేయాలి, అంతే. దేనికి బిడ్డలారా, ఈరోజు ఈ భయంకరమైన దినాలు చెడ్డ దినాలలో మనం ఉంటున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:7 అంటున్నాడు, అయితే అన్నిటి అంతము సమీపించి ఉన్నది, మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయడానికి మెలకుగా ఉండండి అంటున్నాడు పేతురు భక్తులు. అన్నిటి అంతం చూసారా? ఎక్కడ చూసినా భూకంపాలు వచ్చి కొన్ని దేశాలలో మరణిస్తున్నారు కదండి. కొంతమంది యుద్ధాలై కొంతమంది మరణిస్తుంటున్నారు. అలాంటి భయంకరమైన
పరిస్థితిలో ఈరోజు నిన్ను నన్ను దేవుడు ఏం చేశాడంటే సజీవుడుగా ఉంచాడు. ఆ సజీవుడైన దేవుని ఎదుట మనం ఏం చేయాలా? న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట చూసినట్టయితే, న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనం, ఇశ్రాయేలు అధిపతులు లేకపోయిరి, ఇశ్రాయేల్లో నేను తల్లిగా ఉండక మునుపు వారు లేకపోయిరి. ఇశ్రాయేలు క్రొత్త దేవతలను కోరుకొనక యుద్ధము ద్వారముల యొద్దకు వచ్చెను. ఇశ్రాయేల్లో 40,000 మందికి ఒక్క కేడమే గాని ఈటయే గాని కనబడటం లేదు. బా, ఎంత భయంకరమైన పరిస్థితి అండి. ఎంతమంది వచ్చిందండి ఇశ్రాయేలు కనాన్ దేశానికి? 6 లక్షల కాల్బలం వస్తే ఈ దెబోరా ప్రవక్తిని ఏమంటున్నా తెలుసునంటే, అసలు నేను తల్లిగా లేక ముందు కదండి, ఇశ్రాయేలు తల్లిగా ఉండక ముందు వారు లేకపోయినట్టే ఆ ఫుట్ నోట్లో 1 అనేసింది చూడండి కింద, గ్రామములు నిర్జీవములాయెను కదండి. అరే 6 లక్షల కాల్బలం ఉంటున్న ఆ యొక్క దేశములో నేను తల్లిగా రాకముందు అంటున్నాడు. ఇశ్రాయేల్లో నేను తల్లిగా రాకముందు ఏమైందట? నిర్జీవమాయను కదండి కదా. ఈరోజు ఆ స్థలములో తల్లిగా నువ్వు ఒక మాట పెట్టుకో, నేను పలాని కోడరెక్కల కుటుంబంలో కోడలిగా రాకముందు నేను అనుకుంటా. ఈరోజు అమ్మలారా మీ ఇంట్లో పేర్లన్నీ పెట్టుకోండి. మీరు ఏ ఇంటికి కోడలుగా ఉన్నారో ఆ ఇండ్ల పేరన్నీ పెట్టుకొని, నేను రాకముందు ఈ ఇల్లు ఇట లేదండి అనుకునే ధైర్యం మనకుందా? ఉందా? గుండెలలో చేయి పెట్టుకొని అనాలా కదా. ఏమంటున్నదంటే దెబోరా ప్రవక్తిని అంటున్నాడు, నేను తల్లిగా రాకముందు అంటున్నది. దేనికి బిడ్డలారా, ఈరోజు మన జీవితాలలో నీ ఇంటికి నువ్వు ఒక భార్యగా ఉంటున్నావు, ఒక తల్లిగా ఉంటున్నప్పుడు నీ ఇంటి స్థితి నిర్జీవంగా ఉండకూడదు. ఎందుకు అలాగ జరిగింది అంటే మనము గమనించినట్టయితే దేనికి బిడ్డలారా, న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 1-2 వచనాలు మనం గమనించుదాం. ఇశ్రాయేలు ఇంకను యెహోవా దృష్టికి దోషులైన గనక ఆసోరులో 7 కనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించారు. చూసారా? చాలు. దేనికి బిడ్డలారా, ఇశ్రాయేలీల పరిస్థితి ఎలాగున్నది అంటే, ఇశ్రాయేలీలందరూ కూడా అన్య దేవతలను, అష్టారోతుల దేవతలను పూజిస్తూ బిచ్చని విడి జీవితాన్ని కంటికి నచ్చినట్టుగా, శరీరానికి నచ్చినట్టుగా బ్రతుకుతూ ఉంటున్న దినాలలో దేవుడు ఏం చేసినట్టే ఆయన కోపం వచ్చి ఇశ్రాయేలీలందరూ కూడా కనాను రాజుకు అప్పచెప్పేశాడు. చూసారా? నీ కుటుంబాన్ని ఎందుకు వదిలిపెడుతున్నాడు తెలుసా? నీ కుటుంబంలో నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, ఆశీర్వాదాలు లేకుండా, ఆనందం లేకుండా ఎందుకు అవుతున్నాయి అంటే, నీకు నచ్చినట్టుగా బ్రతుకుతున్నావు కాబట్టి, నీకు నచ్చినట్టుగా జీవిస్తున్నావు కాబట్టి నీ కుటుంబాన్ని ఎప్పుడో దేవుడు వదిలేశాడు. నిన్ను ఎవరికి అప్పచెప్పాడంటే అపవిత్రాత్మలకు అప్పచెప్పాడు. సాతానుకు నీ కుటుంబాన్ని అప్పచెప్పినప్పుడు ఆ యొక్క కనాను రాజైన యాబీను ఏం చేసిందంటే ఇశ్రాయేలీలను ఏం చేసిందట? అతడట 20 సంవత్సరములు ఇశ్రాయేలీని కఠినముగా బాధ పెట్టగా. చూసారా? ఎన్ని సంవత్సరాలట? నువ్వెందుకు ఆ భయంకరమైన రోగముతో ఉంటున్నావు? ఎంత లేమితో, ఎంత కరువుతో, ఎంత ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి అంటే నీవు దేవునికి నచ్చినట్టుగా ఉండటం లేదు. నీ అపవిత్రమైన ప్రవర్తనను బట్టి కదా. మనము ఆ యొక్క దసరా పండుగ వస్తే, దీపావళి పండుగ వస్తే ఏం చేస్తాము? మన వాళ్ళకి పంపించి వాళ్ళకి మనం అలాంటి అపవిత్రమైన వాటిని మనం ముట్టుకోవటానికి వీలు లేదు. వారి పండుగలను మనం ఆచరించొద్దు. నువ్వు పరిశుద్ధమైన దేవుణ్ణి ఆరాధిస్తుంటున్నావు కాబట్టి నువ్వేం చేయాలంటే, నీవు దేని కూడా కదా, మన దేవుడైన యెహోవా ఎలాంటి నిర్గమకాండం 20వ అధ్యాయం 1వ వచనములో, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, అయినా పైన ఆకాశం అందే కానీ భూమి కింద దేని రూపాన్ని కూడా నువ్వు కొలవద్దు, ఎందుకంటే నేను రోషము కలిగిన దేవుడను. కాబట్టి నువ్వు ఎలాగుండాలంటే, నువ్వు ప్రత్యేకంగా ఉండాలి.
దేనికి బిడ్డలారా, ఇశ్రాయేలీలందరూ కూడా అన్ని దేవతలు అష్టారోతు దేవతలను కొలుస్తూ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు కాబట్టి కనాను రాజు అయిన యాబీని చేతికి అప్పచెప్తే వారందరిలో నుంచి దెబోరా అనే ప్రవక్తిని కదండి 8వ వచనంలో చూస్తే ఏం చేసిందటమ్మా కదా, మనం గమనించినట్టయితే 4వ వచనంలో ఆ కాలమందు లప్పీదోతకు భార్య అయిన దెబోరా అనే ప్రవక్తిని కదా. సరండి, ఇక్కడ ఒక్క స్త్రీ వల్ల, ఒక్క ప్రార్థనా పరురాలు వల్ల ఆ కుటుంబము దేవుడు విజయం ఇవ్వటానికి దేవుడు నడుము కట్టుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు అమ్మలారా, నీ ఇంటిలో నువ్వు ఒక్కదానివి పోరాడాలి. నువ్వేం చేయాలా? నీ భర్త రక్షణ కొరకు, నీ పిల్లల రక్షణ కొరకు, నీ కుటుంబ ఆశీర్వాద కొరకు మనం ఏం చేయాలంటే నడుము కట్టుకోవాలి. నడుము కట్టుకొని అది రాత్ర పగల తెల్లవారుజామున మధ్య రాత్ర దేనికి వెళ్ళారా మనం ఏం చేయాలంటే 2020వ సంవత్సరంలో తండ్రి గారికి భయంకరమైన మోకాళ్ళ నొప్పులు వచ్చేసి చికెన్ గున్యా వ్యాధి వచ్చింది. ఆ వ్యాధి వచ్చినప్పుడు బాబు దగ్గరికి వెళ్ళిపోతే చాలా సీరియస్ కండిషన్లో ఉన్నాడు. ఏ టైంలో లేసేదాన్ని తెలుసా? 1 గంట టైంలో లేచి మంచం దిగి ప్రార్థన చేసేది, ప్రభువా నా భర్తను స్వస్థపరచండి. రాత్రులు నిద్రపోయేది తక్కువ. ఎందుకు అనసరంటే పరిస్థితి ఎలాగున్నది? భయంకరమైన పరిస్థితి, అనారోగ్యం. దొరికిపడలారా, ఈరోజు ఒక తల్లివిగా ఎంత భారం కదా. భర్త అనారోగ్యంతో ఉన్నప్పుడు, కుటుంబంలో సమస్యలు ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం మనిషి అంటే పెళ్ళిళ్ళకు తయారై వాడిని వీడిది బంగారం వేసుకొని పట్టు చీరలు కట్టుకొని మంచిగా ఎంజాయ్ చేయడానికి వెళ్తూ ఉంటాం. అవసరమా ఇవన్నీ మనకు? నీ కుటుంబ పరిస్థితి, నీ భర్త ఒకవైపు త్రాగుబోతు పాపములు అంధకారములో చీకటిలో ఉండి సమాధానం లేక ఉంటున్నప్పుడు నువ్వేం చేయాలంటే నడుము కట్టుకొని ప్రార్థించే ప్రార్థనా జీవితాన్ని మనము కలిగి ఉండాలి. హల్లెలూయా. ఈ దెబోరా ప్రవక్తని ఇశ్రాయేలీలందరినీ కూడా కనాను రాజు చేతి కింద ఉన్నారు, 20 సంవత్సరాల నుంచి కఠినంగా బాధ పెడుతున్నారని ఆ తల్లి నడుము కట్టుకొని ఏం చేసిందంటే, అబ్బా తండ్రి నాయనా నేను ప్రార్థన చేస్తూ ఉంటున్నది. దేనికి వెళ్ళారా? ప్రార్థించే వారికి దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రవచనాలు ఇవ్వబోతున్నాడు. ప్రార్థించే వారిని ప్రవక్తలుగా చేయబోతున్నాడు. ప్రార్థించే వారికి దర్శనాలు ఇవ్వబోతున్నాడు. ప్రార్థించే వారి ద్వారా అనేకమైన మహిమ కలిగిన కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు. ఈరోజు యొక్క మధ్యకాల సమయంలో సిఎస్ఐ సంఘాలంటే ప్రార్థన లేని సంఘాలుగా మనం ఉండొద్దు. కానీ దేవుడికి వెళ్ళారా, మనం ఏం చేయాలంటే అయ్యా నీ బలమైన ఆత్మచేత నన్ను అభిషేకించమని ప్రార్థన చేయాలి. దేవుడికి వెళ్ళారా, మేము కోదాడ 2004వ సంవత్సరంలో ట్రాన్స్ఫర్ అయ్యే స్థలానికి వెళ్ళాం. జాన్సన్ అనేసి ఒక భయంకరమైన త్రాగుబోతు. ఎలాగున్నాడంటే ఇంట్లో సర్ఫ్ ప్యాకెట్ ఉంటే అమ్ముకుంటాడు, గ్లాస్ ఉంటే అమ్ముతాడు, చెంబు ఉంటే అమ్ముతాడు. ఈ రీతిగా ఎదురైన వాళ్ళు కూడా దండం పెట్టి ఒక 10 రూపాయలు అడుక్కొని అలాంటి భయంకరమైన త్రాగుబోతు గురించి ఒకరోజు అందరం 40 రోజులు ఉపవాసం ఉండి చర్చిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళు వచ్చి ప్రార్థన రిక్వెస్ట్ ఇచ్చిపోయారు. మేమందరం కూడా విజ్ఞాపన చేస్తూ ఉంటే అక్కడ వాళ్ళిద్దరు లేరు. ఒకరేమో జాన్సన్, ఇంకొక ఆయన శాంసన్ అని ఇద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా బావబామారుతారు, భయంకరంగా త్రాగుతూ ఉంటారు. అప్పుడు మేము ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఒక మంచి దర్శనాన్ని చూపెట్టాడు. ఏంటిదంటే ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయంలోనికి వెళితే అక్కడ 28వ వచనంలో గిలాదులో గుగ్గిలము లేదా, ఏ వైద్యుడు అక్కడ లేడా, నా జనులకు ఎలాగూ స్వస్థత రాకున్నది అనేసి దేవుడు ఆ వాక్యం ద్వారా మంచి దర్శనాన్ని 22వ వచనంలో ఉంటుంది. చాలు దేనికి వెళ్ళారా, ఆ వచనం ఎప్పుడైతే దర్శనంలో కనబడదో అరుణ అని ఒక మంచి ప్రార్థన పరురాలు తల్లిగా, అమ్మ నాకు ఈ వాక్యం కనపడింది, దీనికి అర్థం లేదని చెప్పి, గుగ్గిలం అంటే ఇంకా ప్రార్థన, వాళ్ళ ఇంట్లో ప్రార్థన లేదు కాబట్టి వాళ్ళు ఆ త్రాగుడనే వ్యసనం నుంచి బయటికి రావటం లేదు అనేసరంటే సరేసరమ్మా వాళ్ళిద్దరిని మధ్యాహ్నం టైంలో ఇద్దరు భార్యలను ఇంటికి పిలిపించి చెప్పిన ఏంటంటే ఇప్పుడు 40 రోజులు 3 రోజులు అయిపోయింది, ఇంకా చాలా రోజులు ఉన్నాయి, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, మీరు ఉద్యోగాలు ఎట్లా చేస్తారో తెలియదు, మీరు ఒక పూట 12:30 దాకా ఉద్యోగం పోయింది, 1 గంట నుంచి నాతోనే రావాలా, మీ ఇద్దరి భర్తల కొరకు మేము విజ్ఞాపన చేయబోతున్నాను. ఒక్కటే మాట, ఒక ఆమె టీచర్, ఒక ఆమె నర్సు, 12:30 దగ్గర ఆ యొక్క డ్యూటీలో ఉండి
12 తర్వాత నాతో ఉండి విజ్ఞాపన 40 రోజులు ఉపవాసం ఉన్నాం. దేవునికి బిడ్డలారా, దేవుడు ఏం చేశాడో నాకు తెలియదు, కానీ ఇద్దరు కూడా త్రాగుడు మానేసేసి తండ్రి గారితో వీధి సువార్తకు బయలుదేరాలి. హల్లెలూయా. ఆ త్రాగుడు మానేసిన తర్వాత 15 సంవత్సరాలు వాళ్ళు హాయిగా బ్రతికి, మరి ఆ యొక్క లోపల అంతా లంగ్స్ పాడైపోతాయి కదండి. చనిపోయిన తర్వాత ఆ ప్రేయర్ మీటింగ్కి మేము ఇద్దరం వెళ్ళాం. వారి భార్యలు ఏమని చెప్పారు తెలుసా? ఆ ప్రేయర్ మీటింగ్లో పద్మనాభయ్య గారు కోదాడికి ఎందుకు వచ్చాడో మాకు తెలియదు. ఆయన వచ్చింది నా భర్తను మార్చడానికి వచ్చాడు. ఆ యొక్క అయ్యగారి వల్లనే ఈరోజు నా యొక్క దాంపత్య జీవితం కనీసం 15 సంవత్సరాలైనా నా భర్తతో నా పిల్లలతో సంతోషంగా కాపురం చేశాం. హల్లెలూయా. ఎంత గొప్ప సాక్ష్యం అండి. ఆ స్థలంలో కూర్చొని మేము ఏడవడం మొదలుపెట్టాం. దేనికి బిడ్డలారా, ఈరోజు భారీగా నేను దేవుడు ఎందుకున్నాడు అంటే, ఆయన తీసుకుని వచ్చిన డబ్బును మంచి చీరలు కొనుక్కొని బట్టలు కొనుక్కొని ఆనందించడానికి కాదు, కనుక్కోవాలి, ఆనందించాలి. కానీ వాటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే, నీ దేవుని యొక్క పాద సన్నిధిలో నీ భర్తకి ఎన్ని వ్యసనాలు ఉన్నాయో, నీ పిల్లలకి ఎన్ని వ్యసనాలు ఉన్నాయో, ఆ పరిశుద్ధాత్మ దేవుని దగ్గర కూర్చొని ఏం చేయాలట? అబ్బా తండ్రి నాయననేసని మీరు మొరపెట్టాలి. ఒక దినమున అమెరికా దేశానికి ప్రెసిడెంట్గా ఉంటున్న అబ్రహాం లింకన్ గారట, ఆయన ప్రెసిడెంట్గా అయిన తర్వాత సైన్యాన్ని చూద్దామని ఒకసారి వెళ్ళాడట. ఆ సైనికుల దగ్గరికి వెళితే ఒక వైన్ బాటిల్ తీసుకొని వచ్చి వారికి ఇచ్చారు, మీరు తాగండి అనేసి అనిస్తే ఆయన అంటున్నాడట, నేను నా తల్లికి ఒక మాట ఇచ్చినానన్నాడట. ఏం సార్, తల్లికి ఒక మాట ఇచ్చినా నేను తాగనంటున్నారు, ఏ మాట ఇచ్చాను? నా తల్లి చనిపోకముందు నేను నా తల్లి చేతిలో పెట్టి నా తల్లి అడిగింది, నానా ఈ యొక్క బాటిల్ వైపు నువ్వు చూడొద్దు, నీ జీవితాన్ని పవిత్రంగా ఉంచుకుంటే దేవుడు నిన్ను ఉన్నతంగా దీవిస్తాడని నా తల్లి చెప్పింది. ఆ మాట ప్రకారం నా తల్లి చనిపోయే ముందు నేను ఆమె చేతిలో చేయి వేసిన అప్పటి నుంచి ఈ బాటిల్ వైపు నేను చూడలేదు. అందుకనే అమెరికా దేశానికి నేను ప్రెసిడెంట్గా అయ్యాను. హల్లెలూయా. దేవునికి బిడ్డలారా, ఈరోజు దేవునికి బిడ్డలారా, నువ్వు ఎంత పవిత్రంగా ఉంటే దేవునికి బిడ్డలారా, నీ కుటుంబాన్ని ఏం చేస్తాడు? యోగ గ్రంథంలోనికి వెళ్దాం. ఒక మాట చదువుకొని ముగింపులోకి వద్దాం. యోగ గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనాన్ని కనుక మనం చూసినట్టయితే, 8వ అధ్యాయం 6వ వచనం, నీవు పవిత్రుడవై యథార్థవంతుడైన నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగ్గినట్టుగా నీ నివాస స్థలమును వ్యర్థిల్లో చేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు మహాభివృద్ధి చెందును. హల్లెలూయా. దేనికి బిడ్డలారా, ఇక్కడ యోగ భక్తులతో తన స్నేహితులు అంటున్నాడు, నీవు పవిత్రుడుగా ఉండి యథార్థంగా ఉంటే నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలాన్ని ఆయన వర్ధిల్ల చేస్తాడు. మొదటగా వివాహమైన కొత్తలో ఒక్క చీరె, ఒక్క మంచం కదండి, ఒక్కటి ఉన్నది కదా, తుదకేమవుతుందట? మహాభివృద్ధి చెందుతుంది. నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలాన్ని వర్ధిల్ల చేస్తా ఉంటాడు. హల్లెలూయా. దేనికి బిడ్డలారా, దేవుడు మనల్ని ఆశీర్వదించడానికే నిన్ను నన్ను రక్షించుకున్నాడు. కాబట్టి ఇక్కడ దెబోరా ప్రవక్తిని ఇశ్రాయేలీల మధ్యన ఆమె ఒక లాయర్గా ఉంటున్నది, ఒక ప్రవక్తినిగా ఉంటున్నది కదండి. నీకు జరిగేది జరగబోయే వాటిని దేవుడు చూపెట్టాలి. 2013, 11, మేము భద్రాచలంలో పనిచేస్తూ ఉంటున్నాం. ఒకరోజు తెల్లవారుజామున నాకు దేవుడు చక్కటి దర్శనం, ప్రార్థన చేస్తా ఉంటే దర్శనం చూపెట్టారు. ఉదయం లేచి తనిగారితో నేను ఏమంటున్నాను అంటే, అయ్యారండి నాకు మంచి దర్శనం వచ్చింది. ఏంటిది అంటే, ఒక మంచి అరణ్యంలో ఒక పెద్ద సేవకుడు ప్రవక్త ఉన్నాడట. ఆ దగ్గరికి కొంతమంది మాత్రం వెళ్తూ ఉన్నారు. వెళ్తా ఉంటే నేను కొంచెం లేట్ అయినట్టు, నాకంటే ముందుగా నువ్వు వెళ్ళిపోయినావు. ఆయన ఏమిచ్చాడంటే ఒక క్యాసిక్, సర్ప్లేస్, స్టోలు, గడలు అన్నీ కూడా ఇస్తే నువ్వు తీసుకొని నాకు ఎదురుగా వస్తున్నావట. వచ్చి ఈ అన్నీ నా చేతిలో పెట్టి ఇప్పటి నుంచి నువ్వు వేసుకోవాలా అని నాకు ఇచ్చినవట అని చెప్పింది. నాకు అలా కనపడ్డది అనేసరంటే, అంటే నాకు కూడా అడ్మిషన్ అవుతుందా అన్నా.
అని అంటే నువ్వు ప్రార్థన చేసుకో, నువ్వు ప్రార్థన చేసుకో, దేవుడు ఇవ్వబోతున్నాడో ఏమో. హల్లెలూయా. ఆ రోజు నుంచి దేవా నాకైతే అర్హత లేదు, ఈ క్యాస్ట్ వేసుకునే అర్హత నాకు లేదు, అంత జ్ఞానం లేదు, అంత విద్య లేదు, కానీ దేవా ఎందుకు నాకు ఇలా చూపెట్టావు అనేసి నేను దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేయటము, ఉపవాసం ఉండటం, అడగటము ప్రారంభించాను. 2012లో తండ్రి గారికి మీ అందరూ తెలుసు భయంకరమైన యాక్సిడెంట్ అయింది కదా. అప్పుడు మాకు అసిస్టెంట్ ఎవరు లేరు కాబట్టి సంఘంలో పరిచయం చేయాలి కాబట్టి దేవమన్ తండ్రికి అప్పుడు ఏదో రెండు సంవత్సరాలు డిప్సిఎస్ థియాలజీ కాలేజ్కి వెళ్ళి స్టడీస్ చేశాను. అప్పుడు తండ్రి గారు అన్నాడు, నీ భార్య ఉన్నది కదా, అధ్యక్ష మండలిలో ఒక మంచి ప్రార్థన పరురాలని నేను విన్నాను కాబట్టి ఆమెను తీసుకురా, నేను తీసుకొని వచ్చి మంచిగా అభిషేకం ఇచ్చి నీ పక్కనే ఉండి సేవ చేస్తుంది అన్నాడు. హల్లెలూయా. మేము అడగలేదండి, బ్రతిమిలాడలేదు. ఒక బిషప్ గారు, ఒక చిన్న సేవకుడు రోగముతో అనారోగ్యముతో నడవలేని పరిస్థితిలో ఉంటున్నప్పుడు మమ్మల్ని ఇద్దరిని ఆఫీస్కి పిలిచి చెప్పిన మాట చెప్పగానే ఇద్దరం ఆ స్థలంలో నిలబడి ఏడుస్తూ ఉంటున్నాం. దేనికి వెళ్ళారా? ఒక తల్లిగా నువ్వేం చేయాలా? నువ్వు మోకరించి ప్రార్థన చేసినప్పుడు నీ కుటుంబానికి రాబోయే కీడుల గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నీకు చూపెట్టబడతా ఉంటాడు. దర్శనం ద్వారా, కళల ద్వారా, వాక్యము ద్వారా, ప్రవచనాల ద్వారా. మన ఇంట్లో మన సంఘంలో ఎవరు ఉండాలంటే దెబోరా ప్రవక్తిని ద్వారా ప్రవచించేవారు కావాలి. దేనికి వెళ్ళారా? ప్రార్థించేవారు కావాలి. 1997 సంవత్సరంలో నవభారత్లో పనిచేసే ఆ సమయంలో 40 రోజుల ఉపవాస ప్రార్థన, 7-8 సంవత్సరాల నుంచి ప్రభువా నీ బలమైన ఆత్మతో నన్ను నింపవని అడుగుతా ఉన్నా. ఎన్ని ఉపవాస ప్రార్థనలు, ఎన్ని తెల్లవారుజామున ప్రార్థనలు, ఎన్ని ఆన్లైన్లు చేసేదాన్ని. గణికుడిలారా, 1997 సంవత్సరం చిన్న సంఘం కొంతమంది కూడిక పెట్టుకొని ప్రార్థిస్తున్న సమయంలో దేవుడు తన బలమైన ఆత్మచేత నన్ను అభిషేకించి నా నోటిలో నుంచి భాషలు రావటము ప్రారంభించబడ్డాయి. హల్లెలూయా. ఆ రోజు నుంచి చక్కటి దర్శనాలు. అప్పుడు నేను వాక్యము చదవాలంటే నా కాళ్ళలో నుంచి నీళ్లు కారిపోయి భయానికి కదా, చెమటకు గడగడగడ వండుకుంటూ నిలబడేదాన్ని. అలాంటి బలహీనురాలైన నన్ను ఈరోజు ఇంతగా వాడుకోవటానికి గల కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ అభిషేకం. దేనికి బిడ్డలారా, ఈరోజు దెబోరా ప్రవక్తిని అంటున్నది బారాకుని పిలిపించి ఎక్కడ ఏం చేస్తున్నాడు? అక్కడ న్యాయపత్రికల గ్రంథం 4వ అధ్యాయంలోనికి వెళితే అప్పుడు బారాకు, చదవండి 4:6. బారాకును పిలిపించి అతనితో ఇట్లెను, నీ వెళ్ళి నఫ్తాలీలోను జెబులూనీలలోను 10,000 మంది తాబోరు కొండ దగ్గర రప్పించుము. హల్లెలూయా. బారాకుతో సైన్యాధిపతితో అంటుంది, అయ్యా మీరు మన యొక్క సైన్యాన్ని అంతటిని కూడా 10,000 మందిని తాబోరు కొండ దగ్గర మీరు రప్పించండి, నేను ఇశ్రాయేలులకు విజయాన్ని ఇస్తానని దేవుడైన యెహోవా సెలవిచ్చాడని చెప్తున్నది. హల్లెలూయా. 20 సంవత్సరాల నుంచి విజయం లేని ఇశ్రాయేలీలకు ప్రవక్త అయిన దెబోరాతో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. 10,000 మందితో ఈ ఇశ్రాయేలుక జనాంగాన్ని కనాను రాజైన యాబీను చేతి మీద మరి చేతిని మీకు అప్పచెప్పబోతున్నాను అనేసి చెప్పినప్పుడు ఆయన అంటున్నాడు, అయ్యా అమ్మా నువ్వు బాగానే చెప్పావు, వాళ్ళు మామూలు రాజులు గారు, వాళ్ళ రథాలు మామూలుగా లేవు, నేను ఆ సైన్యం దగ్గరికి వెళ్ళలేను, నువ్వు గనక నాతో వస్తే నేను ఆ యుద్ధానికి వెళ్తా. హల్లెలూయా. ఏ కుటుంబంలో ప్రార్థించే తల్లి ఉంటుందో, ఏ కుటుంబంలో ప్రార్థించే తండ్రి ఉంటుందో, దేనికి బిడ్డలారా అడుగడుగున విజయాలు తప్ప అప్పజేయాలనేది ఉండవు. హల్లెలూయా. దేనికి బిడ్డలారా ఈరోజు అంటున్నాడు, నేను తల్లిగా ఇశ్రాయేలీయులకు రాకముందు ఇశ్రాయేలీలంతా కూడా ఎలా ఉందట? నిర్జీవమైన స్థితిలో ఉంటున్నాను. ఈరోజు దేవునికి బిడ్డలారా ఒక కోడలిగా నీ అత్తగారి ఇంటికి వెళ్ళకముందు భయంకరమైన స్థితి నీ కుటుంబంలో ఉండవచ్చు. ఈరోజు ఒక తల్లిగా ప్రార్థించే తల్లిగా నీ ఆ కుటుంబంలో అడుగు పెట్టిన తర్వాత ఈరోజు మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే మన కుటుంబాలను కట్టి
ఏం చేస్తున్నాడట? ఆశీర్వాదకరమైన స్థితిలోనికి ఆయన నడిపించబోతున్నాడు. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో ఆయన అంటున్నాడు, అయితే మీరు మద్యముతో మత్తులుగా ఉండొద్దు, కానీ మీరేం చేయాలట? ఆత్మపూర్ణులై ఉండండి. హల్లెలూయా. ఎలా ఉండాలి అంటే ఆత్మ పూర్ణత మనము కలిగి ఉండాలి కదా. మత్తుగా కొంతమంది ఏం చేస్తారంటే మధ్యాహ్నం నిద్రపోతారు, 2 గంటలకు నిద్రపోతూ ఉంటారు. ఎప్పుడు చూసినా వాళ్ళ బతకంతా నిద్రే. ఎక్కువ నిద్రపోతే నీ ఇంటికి దరిద్రమే అవుతుంది. ఎలాగుండాలా? మెలకువతో ఉండి ప్రార్థించేవారు. టైం దొరికితే బైబిల్ ముందేసుకొని, టైం దొరికితే ప్రార్థన చేసుకొని, టైం దొరికితే దేవుని యొక్క వాక్యాన్ని చదువుచు మనం మెలకువతో ఉంటే దేవుడికి బిడ్డలారా అపవాదిని కుటుంబాల దగ్గరికి చేరకుండా అద్భుతంగా దేవుడు కాపాడబోతున్నాడు. ఒకే ఒక్క స్త్రీ దెబోరా ద్వారా దేవుడికి బిడ్డలారా ఇశ్రాయేలీయులకు ఘన విజయం వచ్చింది. ఈరోజు మన సంఘాలలో ఎలాంటి వారు ఉండాలి అంటే దెబోరా ప్రవక్తిని లాంటి వారు ఉండాలి. ఎలాంటి వారు ఉండాలి అంటే అపోస్తల కార్యం 21:8 అంటున్నాడు, ఆయన యొక్క అపోస్తలైన పౌలట ఏం చేస్తున్నాడట? కైసరికి వెళ్ళాడట. అక్కడ ఎవరున్నారట? ఫిలిప్పు ఇంటికి వెళ్ళాడు. ఫిలిప్పుకి వెళ్తే కైసరు అంటే అర్థమైందంటే అందమైన పట్టణం. చూసారా? కైసరు అంటే అందమైన పట్టణం. మనం అందంగా ఉంటే సరిపోదు, కానీ అందానికి తగ్గ బుద్ధి ఉండాలా. ఏముండాలా? కైసరు అంటే అందమైన పట్టణము. ఆ పట్టణంలో ఉన్న సువార్తికుడైన ఫిలిప్పుకు 4 కుమార్తెలు ఉన్నారట. వాళ్ళు చేసేది ఏంటంటే చక్కని డ్రెస్సులు వేసుకొని ఊర్లన్నీ తిరుగుకుంటా, బజార్లన్నీ తిరుగుకుంటా కదా, హెయిర్ స్టైల్ చేసుకుంటా, ఇంకేంటిది ముఖానికి ఏం చేస్తారు? ఫేషియల్ చేసుకుంటా, ఇలాంటిదేలే కదా. ఈ రోజులలో అమ్మగారులకు కానీ అయ్యగారులకు కానీ లేకపోతే ఇప్పుడు బ్యూటీ పార్లర్లు మొగళ్ళకు కూడా వచ్చినాయట, ఆడలకు కూడా వచ్చినాయి కదా. ఎప్పుడు చూసినా రోజు కొన్ని వేలు తీసుకొని వెళ్ళి వాడికి తగలబెట్టి ఏం చేశారంటే ఇలాంటి స్టైల్ వేసుకొని అపవిత్రమైన ఆలోచనలు కలిగి నేటి దినాలలో తల్లులు ఉంటున్నారు, ఎవరి బిడ్డలు ఉంటున్నారు. కానీ ఫిలిప్పు సువార్తికుడైన ఫిలిప్పు గట 4 కుమార్తెలట. వారు ప్రవచనాలు చెప్పేవారు. ఆ ప్రవచన వరములు మనము కలిగి ఉండినప్పుడు దేవునికి బిడ్డలారా నీవు మోకరించినప్పుడు జరిగేది జరగబోయేది దేవుడు చూపెడతా ఉంటాడు. కాబట్టి ఈరోజు దేవునికి బిడ్డలారా ఒకే ఒక్క దెబోరా ప్రవక్తిని వల్ల ఇశ్రాయేలీయులకు గొప్ప విజయాన్ని దేవుడు ఇచ్చాడు. ఈరోజు అమ్మలారా మన కుటుంబాలు కట్టుకోవాలి. మనము మన సంఘానికి ఆశీర్వాదకరంగా ఉండాలి. మనము మన కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే నీ ఇంటిలో నుంచి ఏమి రావాలి అంటే పైనుండి వచ్చే జ్ఞానము కావాలి. పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. పవిత్రమైన నీ జీవితంలో భక్తి అనే నీ జీవితంలో మనము కలిగి ఉంటే దేవునికి బిడ్డలారా పడిపోయిన మన కుటుంబాలను తిరిగి కట్టుకోవటానికి దేవుడు కృప చూపించబోతున్నాడు. కాబట్టి ఈ మధ్యకాల సమయంలో ఇంకా ఎవరు మీ యొక్క ప్రార్థన బలిపీఠాలు పడిపోయిన స్థితిలో ఉంటే అపవిత్రమైన జీవితాల చేత అలవాట్లు కలిగి ఉంది కదా, అపవిత్రమైన ఫోన్లు, అపవిత్రమైన ఆలోచనలు, అపవిత్రమైన పడకలు మీరు కలిగి ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ స్థలానికి నిన్నెందుకు తీసుకొని వచ్చాడో తెలుసా? దెబోరా ప్రవక్తిని వలె నీ కుటుంబాన్ని ఆశీర్వదించడానికి, నిన్ను నిలబెట్టడానికే ఈ స్థాయికి తీసుకుని వచ్చిన ఆ పరిశుద్ధాత్మ దేవుని ఎదుట మనం ఒక్కసారి ఆయనకు లోబడదాం. అయ్యా మీరు కూడా నా గృహములోనికి వచ్చి నా తలంపులు, నా యొక్క అపవిత్రమైన కార్యాలను నేను ఈ దినమున ఒప్పుకొని విడిచిపెడుతున్నాననేసని యేసయ్య దగ్గర మనం అడుగుదాం కదా. యేసు రక్తము ప్రతి పాపము నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. కాబట్టి మనమందరం కూడా తలలు వంచుకొని ఎప్పుడు చూడకుండా ఒక్క నిమిషము ప్రార్థన చేయండి. మీ హృదయము మీ దేవునికి మాత్రమే తెలుసు. నీ భర్తకు తెలియదు, నీ పిల్లలకు తెలియదు, ఎవరికి తెలియని ఆ దేవుని దగ్గర, ఆ పరిశుద్ధాత్మ దేవుని దగ్గర నీ కుటుంబాన్ని కట్టడానికి యేసయ్య ఈ స్థలానికి మనందరూ తీసుకొని వచ్చిన ఆ దేవుని దగ్గర అయ్యా ఈ రోజు నుంచి ప్రతి తెల్లవారుజామున నా కుటుంబం కట్టుకోవటానికి నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నానయ్యా. ప్రతి మంగళవారం ఉపవాసం ఉండాలని, ప్రతి శుక్రవారం ఉపవాసం ఉండాలని, సంపూర్ణ రాత్రి ప్రార్థనలో నా సౌగులతో
కలిసి నాయన విజ్ఞాపన చేయాలని, నా కుటుంబం కట్టబడాలి, నా కుమారుడి కుటుంబం కట్టబడాలి, నా కుమార్తె కుటుంబం కట్టబడాలి, నా భర్త భయంకరమైన త్రాగుబోతయ్యా, భయంకరమైన విచ్చలవిడి జీవితం జీవిస్తున్నా నా భర్తను ఒక్కసారి నాయన జ్ఞాపకం చేసుకొని నాయన అయ్యా కనాను రాజు చేతికి ఇశ్రాయేలీయులను అప్పచెప్పినట్టుగా కాకుండా నాయన అయ్యా నా తల్లి కనాను రాజునే అయ్యా నా తల్లిని కొందనాలు అయ్యా నైనా నా తల్లినైనా దెబోరా ప్రవక్తునికి అప్పచెప్పినట్టుగా గొప్ప విజయాలు ఇచ్చినట్టుగా అపవాది మీద ఈ దినమున నాకు విడుదల ఇవ్వండి నాయన, అపవాది మీద నాయా నాకు విడుదల ఇవ్వండి నాయన. దెబోరా ప్రవక్తిని కింద ఆ బలమైన ఆత్మాభిషేకము మా అందరికీ నాకు దయచేయమని ఎవరైతే హృదయపూర్వకముగా ఈ దినమున అడగబోతున్నారో దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన అందరి మీద ఆత్మ వర్షాన్ని కుమ్మరిస్తున్నాడు. అడుగుదాం అడుగుదాం. నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనా నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనా చెల్లిస్తున్నాము నాయన. మా జీవితాలను ప్రేమించిన తల్లి అయ్యా నోర్లకల్లా దీక్ష మండలంలో ఉంటున్న మన గ్రూప్ చర్చి కౌన్సిల్లో నా తండ్రి 1 డే ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టడానికి మీరు దయ చూపించిన దేవాన్ని పొందనాలు. కళ్యాణపురం సంఘములో మేమందరం కూడిన తండ్రి అయాని తండ్రి నాయన ఈ వాక్యాన్ని వినటానికి మా జీవితాలను సరి చేసుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి నీ కొందనాలు స్తోత్రాలు నాయన. జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడుతుంది అంటున్నారు నాయన. యెహోవా యందు భయభక్తులు కలిగిట జ్ఞానానికి మూలమంటున్నాడు. అలనాడు ఇశ్రాయేలీయులందరూ కూడా పరిష్టానుసరమైన జీవితం జీవించినప్పుడు కనాను రాజు యాబీలు చేతికి అప్పచెప్పాడు నాయన. అయ్యా ప్రార్థించిన నాయన దెబోరా ప్రవక్తిని ప్రార్థించి విజ్ఞాపన చేసినప్పుడు నాయన కనాను రాజునే అయ్యా ఇశ్రాయేలీయుల చేతికి అప్పచెప్పడానికి నాయన మీరు కృప చూపించిన దేవాని కొందనాలు స్తోత్రాలు నాయన. ఈరోజు నాయన ఎన్ని కుటుంబాల మీద నా తండ్రి నాయన అయ్యా ఏక దుష్టుడు నాయన త్రాగుడైన వ్యసనం పాపమైన వ్యసనాలు నాయన అంధకారం చీకటిలో ఎంతమంది నాయన భర్తల కొరకు కుమారుల కొరకు కుమార్తెల కొరకు నాయన భార్యల కొరకు ఎంతమంది కన్నీరు కాచి అబ్బా తల్లి అని మొరపెడుచున్నాడు నా తండ్రి నాయన. అయ్యా తండ్రి నాయన అలాంటి అపవిత్రాత్మల మీద విజయం కావాలి అంటే నాయన అయ్యా ఒక్కొక్క కుటుంబంలో
అయ్యా విడుదల విజయాన్ని ఇచ్చిన ఆయన వారి కుటుంబాలలోనికి వెళ్ళినప్పుడు ఈ దినము నుంచి సంతోషము, సమాధానము, ఆనందము, సకల దీవెనల చేత మమ్ములను, మా అధ్యక్ష మండలాన్ని, అయ్యా మా గ్రూపులన్నిటిని దీవించగలరని నజరేయుడైన యేసు శక్తిగల నామమున అడిగి వేడుకొచ్చున్న పరమ తండ్రి. ఆమేన్.